సత్యం శివం సుందరం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈ వారం ఇది ప్రకృతి నిలయమా మానవ తప్పిదమా అన్న విషయం గురించి తెలుసుకుందాం. 30 జూలై 2024 అర్ధరాత్రి దాటిన తర్వాత కేరళ వేనాడు జిల్లాల్లో ఎడక్కల్ గుహలు, సూచిపరా జలపాతాలకు దగ్గరలో ఉన్న ముండాకై, చోరల్మల, మెప్పాడి గ్రామాలను కొండ చర్యలు విరిగిపడి ఒక మహా ఉత్పాతం సంభవించింది. ఈ కొండ చర్యలు విరిగిపడడం వలన 290 మంది నిస్సహాయులు ప్రాణాలు కోల్పోయారు. 200 మంది గాయాలు పాలయ్యారు. కేరళ చరిత్రలోనే ఇదొక పెద్ద కొండ చర్యలు విరిగిపడిన ఒక పెద్ద ఉత్పాతం. వేనాడు జిల్లా పశ్చిమ కనుమల్లోని ఒక కొండ ప్రాంతం. ఆ రాత్రి కురిసిన వర్షం వల్ల ఒక్కసారిగా వెల్లువెత్తిన బురద, కొండరాళ్ల దాటికి ఇలాంటి ఘోరం సంభవించింది. ప్రాణాలతో బయటపడిన వారు తమ కుటుంబ సభ్యులకై ఆందోళనతో వెదుకులాడడం చూస్తున్న వారి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. కుటుంబాలు ఇలా చనిపోవడం విదేశాల నుండి వచ్చిన వారి బంధువులకు ఒక ఘోర దుఃఖంలో ముంచింది. 2018లో కేరళలో వచ్చిన వరదలలో 500 మంది ప్రాణాలు కోల్పోయారు. శ్మశానాలను తలపిస్తున్న వైనాడు జిల్లాలోని గ్రామాల్లో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, ఆర్ఎస్ఎస్ సేవాభారతి కార్యకర్తలు, కొద్దిమంది ఎన్జిఓలు రాత్రి పగలు శ్రమిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. కొద్ది సంవత్సరాలుగా కేరళలో ఇలా తరచుగా వరదలు, కొండ చర్యలు విరిగిపడడం వలన విపత్తులు సంభవిస్తున్నాయి. 2018లో జరిగిన వరదలు కలుగజేసిన నష్టం కేరళకు 1 సంవత్సరం బడ్జెట్కు సమానం. అయినా కేరళ ప్రభుత్వం ఈ విపత్తుల నివారణకు ఏ చర్యలు తీసుకున్న దాఖలాలు కనపడడం లేదు. కేరళలో ఉన్న పశ్చిమ కనుమలు పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర వహిస్తున్నాయి. కానీ అభివృద్ధి అనే పరదామాటున ఈ పశ్చిమ కనుమలు తీవ్రంగా నాశనం అవుతున్నాయి. ఒక వైనాడు జిల్లాలోనే 1100 చదరపు కిలోమీటర్ల మేర పచ్చదనం నాశనమైందట. 2023లో ఇస్రో వారు విడుదల చేసిన రిపోర్టు ప్రకారం కేరళలో 30 జిల్లాల్లో 10 జిల్లాలు కొండ చర్యలు విరిగే ప్రాంతాల్లో ఉన్నాయట. ఇలా కేరళలోనూ విపత్తులు తరచుగా జరిగే ప్రాంతాల్లో 13వ స్థానంలో ఉందట. ఈ ప్రాంతాల్లో ఉన్న అధిక జనాభా వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ అట. 2021లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం కొట్టాయం, వేనాడు, ఇడుక్కి, ఎర్నాకుళం, కోజికోడ్, మలప్పురం జిల్లాలో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరగవచ్చునని, ఎక్కువ రబ్బరు తోటలు ఉన్న ప్రాంతాల్లోనే ఈ ప్రమాదాలు జరగవచ్చునని కూడా అన్నారు. జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ వారు చేసిన పరిశోధనలో 1950, 2018లో కేరళలో 60% అడవులు నాశనం అయ్యాయని, రబ్బరు తోటలో 1800% పెరిగాయని పేర్కొన్నారు. ఎస్ అభిలాష్ గారు, డైరెక్టర్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ సెంటర్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ రాడార్ రీసెర్చ్ ఎట్ కొచ్చిన్ యూనివర్సిటీ వారు చెప్పిన దాని ప్రకారం అరేబియన్ సముద్రం వేడెక్కడం వల్ల దట్టమైన మేఘాలు ఏర్పడి విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. మాధవ్ గాడ్గిల్ అనే సుప్రసిద్ధ ఎకాలజిస్ట్ 2011లో తన నివేదికలో పశ్చిమ కనుమలున్న ప్రాంతాలనంతటినీ ఒక సున్నితమైన ప్రాంతమని, భూతాపం, భూమి మనం వాడుతున్న కర్బన ఉద్గారాల వల్ల రోజురోజుకు వేడెక్కుతున్నదని, దాని ప్రభావం అరేబియా సముద్రం వేడెక్కి కుండపోతగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. యథేచ్ఛగా కొనుతున్న గ్రానైట్ క్వారీలు, గనుల త్రవ్వకాలు, రిసార్టులు, లాడ్జీలు, నివాసాల నిర్మాణం వల్ల పటుత్వం లేని కొండలను మరింతగా కదలబారుస్తున్నాయి. జారిపడుతున్న కొండ చర్యలు జనావాసాలను ఛిద్రం చేస్తున్నాయి. 14 ఏళ్ల క్రితమే శ్రీ మాధవ్ గాడ్గిల్ గారు ఇచ్చిన నివేదికను కేరళ ప్రభుత్వం ప్రక్కన పెట్టింది. కస్తూరి రంగన్ గారు చేసిన సూచనలు కూడా పట్టించుకోలేదు. అందుకే ఈ విపత్తు. బ్రెజిల్, నార్వే, హాంకాంగ్ మొదలైన దేశాలు తమ ప్రజలకు ముందస్తు హెచ్చరికలతో విపత్తుల నుండి కాపాడుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాము ముందుగానే హెచ్చరికలు చేశామంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే పట్టించుకోలేదని కూడా అంటున్నారు.
వేనాడు ఎంపీ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ తన తండ్రి మరణించినప్పుడు కూడా ఇంతగా బాధపడలేదని, వేనాడు వారు ప్రజలు ఒక తండ్రినే కాదు మొత్తం కుటుంబాలనే కోల్పోయారని అన్నారు. భారత సైనికులు 40 టీములుగా ఏర్పడి తమ సహాయక చర్యలను కొనసాగిస్తూ ఉన్నారు. వీరితో ఎన్డీఎఫ్ బృందాలు, ఆర్ఎస్ఎస్, సేవాభారతి కార్యకర్తలు కూడా పనిచేస్తున్నారు. వీరికి అక్కడ వాతావరణం, పాడైపోయిన రోడ్లు, తగిన సహాయ పరికరాలు లేకపోవడం, అదే పనిగా కురుస్తున్న వర్షాలు, నేల కొరిగిన చెట్లు, కొండలపై నుండి జారిపడిన కొండరాళ్ళు తమ పనికి అడ్డంగా మారాయి. అయినా వారు రాత్రి పగలు సహాయ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. భారత ఆర్మీ 190 అడుగుల బెయిలీ బ్రిడ్జిని ఒక రోజులోనే నిర్మించింది. ఈ బ్రిడ్జి ముండార్కే మరియు చోనామలై ప్రాంతాలను కలుపుతూ ఇరువనిపుళ నదిపై నిర్మించడం జరిగింది. వయనాడులో ముస్లిం జనాభా 41%గా ఉంది. ఆర్ఎస్ఎస్ అంటే వారికి పడదు. అయినప్పటికీ ఆర్ఎస్ఎస్, సేవాభారతి కార్యకర్తలు, ఎన్డీఆర్ఎఫ్, మిలిటరీ బృందాలతో కలిసి కళేబరాలు వెతకడం, బ్రతికిన వారికి షెల్టర్, ఆహారం అందించడం, వైద్య సదుపాయాలు కల్పించడం వంటివి చేస్తున్నారు. చితాగ్ని అనే ఎల్పిజి గ్యాస్తో పనిచేసే మొబైల్ దాహిన వాటి ద్వారా మృతులకు దహన సంస్కారాలు కూడా చేయడం జరుగుతున్నది. వారి సేవలు చాలా కొనియాడదగినవి. విదేశాల్లో ఉన్నట్టుగా మన దేశంలో కూడా విపత్తులను ముందుగానే పసిగట్టి తెలిపే విధానాలు మన దేశం కూడా అభివృద్ధి చేసి ప్రజలను ఈ విపత్తుల నుండి కాపాడాలి. పర్వత ప్రాంతాల అభివృద్ధి పేరున జరుగుతున్న విధ్వంసాన్ని ఆపడానికి తగిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ప్రజలు సురక్షితంగా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్లు మాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చి మరిన్ని వీడియోలు చేయడానికి సహాయపడతాయి.